అందుకని కాకపోతే ఇది చూసే వాళ్ళకి ఈ వ్యవస్థను నడపడానికి చాలా కష్టంగా ఉంటుంది. నాకు పొలిటికల్ పార్టీ నడుపుతున్న వాడిని నా వెనక ఎవరు లేరు, మీరున్నారు. లేకపోతే నేను ఎందుకు వస్తాను రాజకీయాలకి? మీరున్నారని నమ్మకం ఉంది. కాకపోతే మిమ్మల్ని నడపడానికి కమిటెడ్ వ్యక్తులు, నాకు మేధస్సు ఉన్న వాళ్ళు అవసరం లేదు. అక్కడికి వెళ్ళి దూకంటే దూకిన వాళ్ళు కావాలి, వాళ్ళు లేరు నా పక్కన. ఎందుకంటే అలాంటి వ్యక్తులు, నన్ను నమ్మిన వ్యక్తులు చాలా తక్కువ మంది దొరికారు నాకు. వాళ్ళందరినీ తీసుకొని, అందరూ గొప్ప మేధస్సు ఉన్న వ్యక్తులు కాదు, కానీ చాలా కమిటెడ్ వ్యక్తులు. వాళ్ళని తెచ్చుకోవడానికి నాకు ఇన్ని సంవత్సరాలు పట్టింది. నమ్మకం తీసుకురావడానికి వచ్చి, అందుకని నడిచి చూపిస్తాను, ఎక్కువ మాట్లాడను, నడిచి చూపిస్తాను. 2019 కూడా చాలా నాకు కీలకమైన ఎన్నికలు. నేను ఎన్నోసార్లు ఎంపీ అవ్వాలనుకున్నా, లేదంటే 2009లో ఒక ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలనుకున్నా, నిజంగా అయ్యేవాడిని. నేనేం నమ్ముతానంటే, మీరు ఒక ఎంసీఏ చదవడానికి ఇన్ని సంవత్సరాలు తీసుకున్నప్పుడు, ఒక డాక్టర్ చదవడానికి ఇన్ని సంవత్సరాలు తీసుకున్నప్పుడు, ఒక నర్సింగ్ మీరు నేర్చుకోవడానికి ఇన్ని సంవత్సరాలు తీసుకున్నప్పుడు, ఇన్ని కుటుంబాలను శాసించగలిగే ఒక రాజకీయ వ్యవస్థను నడపడానికి నాకు కూడా అనుభవం కావాలి. మా మావ ముఖ్యమంత్రి, మా మేనమావ ముఖ్యమంత్రి, మా మేనమావ మంత్రి, నేను మా తాతగారి వాళ్ళ మనవడు కాబట్టి ఇలా కథలు చెప్పడానికి నేను రాలేదు. ఎందుకంటే నేర్చుకోవడానికి వచ్చాను. ఎందుకంటే మనకి ఎవరు లేరు, మనమే మన మొదటి తరం. నేర్చుకుందాం మనం. రాజకీయాలకు మీరు భయపడకండి. ఫస్ట్ ఇక్కడున్న సోకాల్డ్ రౌడీలు కానీ ఎవరైనా సరే, వీళ్ళు చాలా మామూలు మనుషులు, అది మటుకు మర్చిపోకండి. చాలా సర్వసాధారణమైన మనుషులు వీళ్ళు. మీరు అనవసరంగా వీళ్ళకి శక్తి, మీరు భయపడి వాళ్ళని పెంచుతున్నారు. మీ భయం వాళ్ళని పెంచుతోంది. మీకు ధైర్యంగా ఉండండి. వాళ్ళు ఇంత మనుషులు, వాళ్ళు చాలా చిటికిన వేలంత మనుషులు. వాళ్ళు మీ గుండె ధైర్యం వాళ్ళని తగ్గించేస్తుంది, మీ పిరికితనం వాళ్ళని పెంచుద్ది. వాళ్ళు పెరుగుతున్నారంటే మీ పిరికితనం తప్ప వాళ్ళ గొప్పతనం కదా, మర్చిపోకండి. మీరు ధైర్యంగా ఉంటేనే, ధైర్యం అంటే రోడ్డు మీదకి వచ్చి మిమ్మల్ని కత్తులు, కొడవళ్ళు, కటారులు తీసుకొని రోడ్డు మీద నడవని చెప్పట్లా. గుండెల నిండుగా ధైర్యం పెట్టుకు వీళ్ళు చేస్తాం తప్పని మనసులో బలంగా అనుకోండి చాలు. ఆ ధైర్యం కూడా మీకు లేకపోతే ఎట్లా? ఒక తప్పుని తప్పు అని చెప్పకపోతే మీరు తప్పు చేసిన వాళ్ళు అవుతారు. మీకు ఆ ధైర్యం లేకపోతే మీరే విద్యార్థులు. ఒక తప్పుని ఖండించకపోతే మీరే విద్యార్థులు. మీరు బలంగా మాట్లాడటం నేర్చుకోండి. ఒక అభిప్రాయాన్ని చాలా స్ఫుటంగా చెప్పడం నేర్చుకోండి. మీరు అంతేగాని మీరు కూర్చోబెట్టి, వాళ్ళు గొప్పలు కావచ్చేమో, వాళ్ళ కింద కిరాయి మూకలు ఉండొచ్చేమో, కానీ ప్రైవేట్ సైన్యం ఉండొచ్చేమో, కానీ మీ గుండెల నిండా ధైర్యం ఉంది, మర్చిపోకండి. మీరు ఏం జరుగుద్ది? పోరాడితే పోయేది బానిసంకలు తప్ప ఇంకేమో పో. బలంగా ఉండాలి. ఎందుకంటే నేను చాలా సుదీర్ఘమైన మార్పు కోసం పోరాటం చేయడం కోసం వచ్చాను. కర్నూలు మన రాజధాని. ఈరోజు అమరావతి మనకి రాజధాని ఏమో, కానీ నా మనసుకి కర్నూలే రాజధాని.